Good morning, this is Yamni. Welcome to 30 by 60 headlines. నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ఏపీలో సెట్ 3 పేపర్ ఎంపిక చేసిన మంత్రి గంట. నాగార్జున సాగర్ నీటి కోసం 2 రాష్ట్రాల వార్ కేటాయింపులపై ఇవాళ కృష్ణా బోర్డు నిర్ణయం. వృద్ధి రేటులో భారత్ నంబర్ 1 నోట్ల రద్దు ప్రభావం నామమాత్రం. ఎన్నిసార్లు క్రింద పడినా తిరిగి లేస్తా అండగా నిలిచిన వాళ్లకు భావన కృతజ్ఞతలు. భారీ స్కోర్లు నమోదయ్యేలా బెంగళూరు పిచ్ బౌలర్లతో పాటు బ్యాట్స్మెన్ కు సహకరించేలా తయారీ. డీటెయిల్స్ చూద్దాం. ఏపీ తెలంగాణలో నేటి నుంచి ప్రారంభమవుతోన్న ఇంటర్ పరీక్షల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి 2 ప్రభుత్వాలు. ఏపీలో ఇవాటి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు, రేపటి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఏపీలో 10,31,000 మంది, తెలంగాణలో 9,76,000 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఏపీలో 1,435, తెలంగాణలో 1,291 సెంటర్లను సిద్ధం చేశారు. 9 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని చెబుతున్నారు అధికారులు. మార్చి 9న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున ఆ రోజు జరగాల్సిన సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ను 19వ తేదీన పెడతారు. హాల్ టికెట్స్ లో తప్పులు ఉంటే ముందే ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువచ్చి సవరించుకోమని సూచించారు బోర్డు అధికారులు. విద్యార్థుల వెసులుబాటు కోసం ఈసారి కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వచ్చింది. సెంటర్ పాయింట్ యాప్ ద్వారా ఎగ్జామ్ సెంటర్స్ ని లొకేట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఇటు తిరిగి టైం వృధా చేసుకునే బదులు తప్పుతుందని చెబుతున్నారు అధికారులు. ఏపీలోని 1,435 సెంటర్లలో సుమారు 10.5 లక్షల మంది ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. 35 లక్షల సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించిన అధికారులు అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, మాస్ కాపీయింగ్ ను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు అధికారులు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ షాపులు తెరవద్దునని సూచించారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తే 4 ఏళ్ల వరకు డిబార్ చేస్తామని స్పష్టం చేశారు అధికారులు. ఏపీలో ఇవాళ జరిగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు సెట్ 3 పేపర్ ను ఎంపిక చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులు లాటరీ ద్వారా పేపర్ ను ఎంపిక చేశారు. విద్యార్థులు చివరి నిమిషంలో కంగారు పడకుండా అరగంట ముందే సెంటర్ కు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు మంత్రి. పేపర్లు లీక్ అయ్యాయనే రూమర్లను విద్యార్థులు పట్టించుకోకుండా పరీక్ష రాయడం మీద దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఒకటి నేను స్టూడెంట్స్ అందరినీ కోరుతా ఉన్నాను. ప్రతిసారి ఎగ్జామినేషన్స్ టైంలో మనం టీవీస్లో వాటిలో పేపర్లో విజువల్స్ చూస్తూ ఉంటాం. లాస్ట్ మూమెంట్లో హడావుడిగా సెంటర్ చేరుకోవడం కోసం పరిగెడుతూ పిల్లలు రావటం, అక్కడ టైం అయిపోయిందని చెప్పని ఆ గేట్లు క్లోజ్ చేసిన తర్వాత అక్కడ పిల్లలు పేరెంట్స్ ఆందోళన చేయటం, అలాగే వాళ్ళ ఎంతో విలువైన భవిష్యత్తు కూడా భంగం కలిగే పరిస్థితి వస్తూ ఉంది. అటువంటి పరిస్థితి రిపీట్ కాకుండా ముందు నుంచి కూడా సెక్రటరీ గారు కంటిన్యూస్గా అలర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే మళ్ళీ వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాం స్టూడెంట్స్కి అలాగే పేరెంట్స్ కూడా. ఎప్పుడు కూడా ఎగ్జామినేషన్ సెంటర్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేరుకుంటే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఎగ్జామ్ రాసేదానికి పిల్లలకు కూడా ఆ సెంటర్లోకి వెళ్ళి కొంత సెటిల్ అయ్యి వాళ్ళు కూల్గా టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాసుకోవచ్చు. కాబట్టి ఒక అరగంట ముందుగా బయలుదేరి వాళ్ళ సెంటర్కి చేరుకోవాలని చెప్పిన కూడా మరొకసారి అప్పీల్ చేస్తూ ఉన్నాం. దానికోసం సంబంధించి స్పెషల్గా బస్సెస్ కూడా అన్ని సెంటర్స్ నుంచి ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కువ చేస్తాం. వాళ్ళు ఆర్టీసీ బస్సులు కూడా తిప్పుతూ ఉన్నారు. లేదు సొంతంగా వెహికల్స్ మీద వచ్చేవాళ్ళు కూడా వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకుని ముందుగా సెంటర్స్ చేరుకోమని మరొకసారి అప్పీల్ చేస్తూ ఉన్నాం. అలాగే దీంట్లో అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని రూమర్స్ కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. కొంత పిల్లల్ని కన్ఫ్యూజ్ చేయాలని ఉద్దేశంతో అక్కడెక్కడో పేపర్ లీక్ అయింది, ఇక్కడెక్కడో ముందుగా తెలిసింది, లేకపోతే ఇట్లా కొంత వదంతులు కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. దయచేసి ఎవరు కూడా అటువంటి రూమర్స్ నమ్మద్దు. మీరు బాగా ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యారు, కష్టపడి చదువుకున్నారు, తప్పకుండా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎగ్జామ్స్ హ్యాపీగా టెన్షన్ ఫ్రీగా కూల్గా ఉండి ఎగ్జామ్ రాసుకోవాలని కూడా మీకు బెస్ట్ విషెస్. అమరావతిలో ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్ డిజైన్లపై ఇవాళ మధ్యాహ్నం సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. 900 ఎకరాల్లో నిర్మించే ప్రభుత్వ భవనాల సముదాయం, ల్యాండ్స్కేప్ డిజైన్, హైకోర్టు, అసెంబ్లీ భవనాల డిజైన్లపై నార్మన్ పోస్టర్ కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వానికి నివేదిక అందరించున్నారు. 3 రకాల డిజైన్లలో ఒక డిజైన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన డిజైన్ కు తుది మెరుగులు దిద్ది ఏప్రిల్ నెలాఖరుకు ఫైనల్ డిజైన్ ను పోస్టర్ కంపెనీ ప్రతినిధులు ఇవ్వనున్నారు.
ఏపీ కొత్త సీఎస్ గా బాధ్యతలు చేపట్టారు అజయ్ కల్లాం. వెలగపూడి సచివాలయంలో టక్కర్ నుంచి ఆయన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎం చంద్రబాబు సీఎస్ ను అభినందించారు. పదవీ విరమణ చేసిన టక్కర్ కు శాలువా కప్పి సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు. సన్ రైజింగ్ స్టేట్ ఏపీకి మరో అరుదైన గౌరవం దక్కింది. సిఎన్బీసీ టీవీ 18 అందించే ఇండియా బిజినెస్ లీడర్ అవార్డులో భాగంగా ప్రతిష్టాత్మక స్టేట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం లభించింది. బ్యాంకింగ్, పారిశ్రామిక రంగాల జాతీయ స్థాయి ప్రముఖుల జ్యూరీ ఈ అవార్డుకు ఏపీని ఎంపిక చేసింది. ఈ పురస్కారం మార్చి 23న ప్రదానం చేయనున్నారు. పురస్కారం అందుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు ఆహ్వానించారు నిర్వాహకులు. కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద జరిగిన బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిద్రమతే ప్రధాన కారణమని చంద్రబాబుకు చెప్పారు డీజీపీ సాంబశివరావు. బస్సు ప్రమాదం జరిగిన తీరును ఆయన సీఎంకి వివరించారు. ప్రమాదం జరిగిన నిమిషాల వ్యవధిలోనే పోలీసులు స్పందించారని, క్షతగాత్రులను రక్షించి సమీపంలోని ఆసుపత్రులకు తరలించారని చెప్పారు. బస్సు యాజమాన్యం ఆయన దివాకర్ ట్రావెల్స్ పై కేసు నమోదు చేసినట్లు వివరించారు. మరోవైపు ఈ ఘటనపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆర్ఎండ్బీ ఉన్నతాధికారులను ఆదేశించారు సీఎం. కృష్ణా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం 11 కుటుంబాల్లో విషాదం నింపింది. నిన్న తెల్లవారుజామున మూలపాడు దగ్గర కల్వర్టు పైనున్న డివైడర్ను ఢీకొట్టిన బస్సు అదుపు తప్పిన కల్వర్టు మధ్యలో ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోగా 30 మందికి పైగా గాయపడ్డారు. బస్సు కల్వర్టు మధ్యలో ఇరుక్కుపోవడంతో సహాయక చర్యలు నెమ్మదిగా సాగాయి. పలువురు ప్రయాణికులు బస్సులోనే ఇరుక్కుపోవడంతో గ్యాస్ కట్టెల సహాయంతో బస్సు భాగాలను వేరు చేసి వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాసుపత్రికి, మరికొందరిని విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. నందిగామ ఆసుపత్రిలో జగన్ వ్యవహార శైలిపై ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ వచ్చే వరకు మృతదేహాలు ఉంచాలంటం దారుణమన్నారు. రెండో డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నాడని చెప్పారు కామినేని. జగన్ డాక్టర్ల దగ్గర లాక్కుందే పోస్టుమార్టం రిపోర్ట్ కాదని స్పష్టతనిచ్చారు. నాగార్జున సాగర్ నీటి విడుదలపై 2 తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య మరోమారు వివాదం చెలరేగింది. సాగర్ నుంచి తమకు మరొక టీఎంసీ నీరు రావాలని ఏపీ అధికారులు కోరారు. ఏపీ కోటా ఇప్పటికే అయిపోయింది కాబట్టి కుదరదని స్పష్టం చేశారు తెలంగాణ అధికారులు. దీంతో ఒక దశలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. డ్యాంకు అటూ ఇటూ ఇరు రాష్ట్రాల పోలీసులు మోహరించారు. చివరికి అధికారులు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకున్నారు. సాగర్ కుడి కాలువకు నీటి విడుదల ఆపాలని తెలంగాణ అధికారులు ఆదేశించడంతో గొడవ మొదలైంది. నిన్న ఉదయం ఏపీ అధికారి డ్యాం వద్దకు చేరుకున్నారు. కంట్రోల్ రూమ్ లో ఏపీ తెలంగాణ అధికారులు నీటి విడుదలకు సంబంధించిన లెక్కలు చూసుకున్నారు. కుడి కాలువకు నీటి విడుదల సరిపోయిందని తెలంగాణ అధికారులు, మరో టీఎంసీ రావాలని ఏపీ అధికారులు వాదించారు. సాయంత్రం డ్యాం ఎస్ఈ రమేష్ కంట్రోల్ రూమ్ కు చేరుకున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు కుడి కాలువకు నీటి విడుదల చేసేందుకు అంగీకరించారు. సాగర్ కుడి కాలువకు ఇవ్వాల్సిన 15 టీఎంసీల వాటా ఇచ్చామని తెలంగాణ అధికారులు అంటుండగా ఇంకా 1.05 టీఎంసీలు రావాల్సి ఉందని ఏపీ అధికారులు అంటున్నారు. అయితే ప్రస్తుతానికి నీటి విడుదల చేస్తున్నారు. దీనిపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ ఈ రోజు తేల్చనుంది. దాని ప్రకారం తెలంగాణ అధికారులు నీటిని విడుదలపై చర్యలు తీసుకోనున్నారు. 30/60లో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.